నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని మంత్రి ఆనం నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్రంలో అన్ని ఆలయాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఆనం తెలిపారు. ఈ తర్వాత ఆలయంలోని ఉత్సవ ఏర్పాట్ల మీద భక్తులను ఆరా తీశారు. దుర్గాష్టమి దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి వరకు కనకదుర్గమ్మ వారి సేవలో ఉండి ఈరోజు నెల్లూరులో మరీ ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఆమె సేవల్ని ఈరోజు ఆమెకు సేవించుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అలాగే సోదరులు గిరిరెడ్డి గారు కలిసి ఆహ్వానించిన మేరకు ఈరోజు పొద్దున్నే ఈ ఆలయానికి రావడం జరిగింది. అనేక రకాలుగా దేవాదాయ శాఖని పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంది.